బాల్ గిట్లా గిట్లా ఊకుంటూ వస్తుంది ఇట్లా. వీడు బాల్ కింద పడక సుతం పల్లె పల్లె అంటుండు. ఆడ కనిపిస్తలే మరి దాని కూడా కనిపిస్తుంది మరి. బాల్ మనకు దొరికింది, లేకుంటే బాయిల సమాప్తం. నిజంగా 1000 feet హైట్ నుంచి ఒకసారి లొకేషన్ చూద్దాం ఎట్లా కనిపిస్తుందో. 1000 feet నుంచి అయితే గైస్ బాల్ ని డ్రాప్ చేస్తున్నాం. 1 2 3. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు చూడొచ్చు నా చేతిలో ఒక వాలీబాల్ అయితే ఉంది. మీలో చాలా మంది వాలీబాల్ ఆడే ఉంటారు ఈ బాల్ని యూజ్ చేసి. ఈ బాల్ని కనుక మీరు చూసినట్లయితే దీని కింద డ్రాప్ చేసినాం అనుకోండి, ఇంత బౌన్సీగా అయితే గైస్ ఉంటుందన్నమాట. ఇలా అయితే ఎగరడం జరుగుతుంది. ఈ వీడియోలో ఈ వాలీబాల్ని యూజ్ చేసి మేము ఒక ఎక్స్ట్రీమ్ టెస్ట్ అయితే వేయబోతున్నాం. అది వచ్చేసి ఏంది అంటే, మన దగ్గర ఉన్న డ్రోన్ని యూజ్ చేసి ఈ వీడియోలో ఈ బాల్ని ఇంత హైట్ నుంచి కాదు, ఏకంగా 1000 feet హైట్ నుంచి అయితే కింద పడేయబోతున్నాము. 1000 feet హైట్ నుంచి ఒక ట్యూబ్లెస్ వాలీబాల్ని కనుక మనం డ్రాప్ చేసినట్లయితే ఇది వచ్చేసి ఎంత హైట్కి ఎగురుతుంది, అంతేకాకుండా కింద పడగానే పీలిపోతుందా, అసలు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో మనం అయితే టెస్టింగ్ చేయబోతున్నాము. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మన పెద్ద డ్రోన్లో అబ్స్టాకిల్ అవాయిడెన్స్ అయితే ఉందన్నమాట. దానివల్ల మనం దానికి ఏదైనా ఆబ్జెక్ట్ని కట్టి పైనకి లేపడానికి ట్రై చేసినాం అనుకోండి, అది వచ్చేసి ఆటోమేటిక్గా హైట్ అన్న పోతుంది, లేకుంటే ఆటోమేటిక్గా డ్రాప్ అన్న అవుతుంది. సో అందుకోసం పెద్ద డ్రోన్తో రిస్క్ అయితే తీసుకుంటలేము. ఫస్ట్ చిన్న డ్రోన్ గట్టి చూద్దాం. ఒకవేళ ఇది లిఫ్ట్ చేసింది అనుకోండి, దీంతో డ్రాప్ చేద్దాం. ఒకవేళ ఇది లిఫ్ట్ చేయకుంటే దానికే కట్టాలి, తప్పది. మన చిన్న డ్రోన్కి అయితే గైస్ బాల్ని కనెక్ట్ చేసినాం. చూద్దాం ఇది లిఫ్ట్ చేస్తుందా లేదా, ఏం జరుగుతుందని. కింద చచ్చిపోయేటట్టున్నది. సో మన చిన్న డ్రోన్ వచ్చేసి గైస్ చాలా కష్టపడుతుంది. ఒకవేళ ఇది లేపినా తెలిసి 1000 feet హైట్ పోయే వరకే కింద పడుతుంది కావచ్చు. డ్రోన్ క్రాష్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి దీన్ని అయితే ఏం చేస్తలేం. బై ద వే ఇది రిపేర్ అయ్యి వచ్చింది. డింపియాడు ఖరాబ్ చేసిన డ్రోను. సో ఇప్పుడైతే పెద్ద డ్రోన్కి కడదాం దీన్ని. ఇప్పుడైతే గైస్ ఈ పెద్ద డ్రోన్కి బాల్ని అయితే కనెక్ట్ చేసినాము. ఇప్పుడు దీన్ని లేపుతాము. చూద్దాం ఇది లేపగలుగుతుందా లేదా అని. లేపుతాను అరకురా, ఈజీగా లేపుతుంది అవలీలగా. 1000 feet అంటే మీటర్స్ కన్వర్ట్ చేసినట్లయితే దగ్గర 305 meters అయితే వెళ్ళాల్సి ఉంటుంది. 305 meters నుండి మనం ఈ బాల్ని అయితే డ్రాప్ చేద్దాం. చలో 1 2 3. ఈజీగా తీసుకోబోతుంది. వాజా 100 meters పోలేరు, ఇంకా 60 meters అయింది. బాల్ గింద కనిపిస్తుంది. ఏదే బాల్ గింద కనిపిస్తుంది. 100 meters అయితే వేయింది గైస్. మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. మన డ్రోన్ వచ్చేసి 100 meters హైట్కి ఏరుకుంది. ఒకసారి 100 meters వాడేద్దామా. కింద బాల్ ఎప్పటికి కనిపించే వరకు కావచ్చు, మనకు బాల్ మీద ల్యాండింగ్ సింబల్ ఇస్తుంది డ్రోన్. సో డ్రోన్ అయితే గైస్ ఇప్పుడు స్పోర్ట్స్ మోడ్లో పెట్టేసిన బాల్ అయితే డ్రాప్ అవుతుంది. ఫస్ట్ టెస్ట్ వచ్చేసి 100 meters నుంచి చేస్తున్నాం. మీద పడగల చూడు, పల్లె ఊతుంది. ఆడతలేదురా. విజన్ సెన్సర్స్ బ్లాక్డ్ 5 with caution అని అయితే వచ్చింది. మన బాల్ వచ్చేసి గైస్ డ్రాప్ అయితే అవుతలేదు, దాని ఇరుకుతున్నట్టున్నది. వేరే సెటప్ తయారు చేసి మళ్ళీ పంపిద్దాం. మన డ్రోన్ అయితే గైస్ పోతుంది 1000 feet హైట్ నుంచి. మీరు ఇమాజిన్ చేయొచ్చు ఎంత హైట్ ఎగురుతుందో. లెట్స్ గో.
మన డ్రోన్ వచ్చేసి గైస్ ఇప్పటికి 50 ఫీట్స్ హైట్కి అయితే పోయింది. టోటల్గా గైస్ 350 ఫీట్స్ హైట్కి అయితే పోయింది. సో మీరు చూసినట్లయితే ఓ అక్కడ ఉన్నది బాల్ వచ్చేసి గింతే కనిపిస్తుంది. కెమెరా కనబడుతుంది, ఎట్లా కెమెరా మీది కనబడదు, గింతే కనబడుతుంది బాల్ వచ్చేసి. సో ఇప్పుడైతే అంత హైట్ నుంచి వెళ్ళి బాల్ని అయితే పడేస్తున్నా. పడదా పడదు 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 పడ్డదిరా. అదేంద్రా అవ్వ ఎంత ఫాస్ట్ అవుతుంది. 350 ఫీట్స్ హైట్ నుంచి మన బాల్ వచ్చేసి గైస్ డ్రాప్ అయితే కావడం జరిగింది. చూసిరు కదా ఎంత హైట్కి ఎగిరిందో. అది కింద పడ్డాక దగ్గర మనకు ఒక 30 ఫీట్స్ హైట్కి అయితే ఎగిరింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేద్దామంటే 500 ఫీట్స్ హైట్ నుంచి అయితే డ్రాప్ చేయడానికి ట్రై చేద్దాం. చూద్దాం అది ఎంత హైట్ ఎగురుతుంది ఏం కదా అని చెప్పేసి. తర్వాత 1000 ఫీట్స్ నుంచి అయితే ఎత్తేద్దాం. కానీ ఘోరంగా హైట్ ఎగిరింది కింద పడ్డప్పుడు గమనించిన ఒకటి బాల్ గిట్లా గిట్లా ఊకుంటూ వస్తుంది. ఇట్లా వీడు బాల్ కింద పడక సుతం పల్లె పల్లె అంటుండు. ఆడ కనిపిస్తుంది మరి దాని కనిపిస్తుంది మరి. ఇంత ముందు సారి గైస్ మనం 300 ఫీట్స్ హైట్ నుంచి పడేసినాం కదా. ఇప్పుడు 500 ఫీట్స్ హైట్ నుంచి వెళ్ళి లెట్స్ గో కూరా లెట్స్ గో. మన డ్రోన్ వచ్చేసి గైస్ సక్సెస్ఫుల్గా 500 ఫీట్స్ హైట్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇప్పుడు అంత హైట్ నుంచేలే మన బాల్ని అయితే కింద పడేస్తున్నాం. ఏదిరా వచ్చరా 1 2 3. పడరా ఇక్కడ సార్ అన్న రోడ్ దిక్కు మన కుప్ప దిక్కు. సో మీరు చూసినట్లయితే గైస్ 500 ఫీట్స్ హైట్ నుంచి మనం బాల్ని పడేసినాం కదా. చక్కగా పోయి అక్కడ చెట్లలో అయితే పడ్డది. అండ్ అది పడే ఏదైతే మోషన్ ఉందో అది చాలా క్రేజీగా అనిపిస్తుంది. 5 minutes later. పెద్ద బాయ్ ఉన్నట్టుందిగా ఇక్కడ కూడా చక్క బాయిల వీక్ ఇది. ఇంతనే బాల్ మనకు దొరికింది, లేకుంటే బాయిల సమాప్తం. మొత్తం అలా దిగి ఎక్కడ ఎక్కువచ్చినట్టు ఉందాడా చెట్లు వేసుక పీకు. ఇంత ముందుసారి బాల్ను 500 ఫీట్స్ హైట్ నుంచి పడేసినాం కదా. ఇప్పుడు 1000 ఫీట్స్ హైట్ నుంచి అయితే డ్రాప్ చేద్దాం. చూద్దాం ఏం జరుగుతుందో ఏం కథ అని చెప్పేసి. ఇంతకుముందు జర్ర అయితే బాయిల వాడు జస్ట్ ఒక మీటర్ గ్యాప్ ఉందా, ఏ ఒక కట్టె పుల్ల వల్ల ఆగింది. ఒకటే కట్టె వల్ల ఆగిందా? ఒక కట్టె వల్ల ఆగిపోయింది, లేకుంటే బాయిల పడుతుండే. సో ఈసారి చూద్దాం 1000 ఫీట్ల హైట్ నుంచి పడేస్తే ఏం జరుగుతుంది అని చెప్పేసి. లెట్స్ గో. సక్సెస్ఫుల్గా గైస్ మన డ్రోన్ వచ్చేసి 1000 ఫీట్స్ అయితే పోయింది. నిజంగా 1000 ఫీట్స్ హైట్ నుంచి ఒకసారి లొకేషన్ చూద్దాం ఎట్లా కనిపిస్తుందో. వాచా మొత్తం మలన సాగర్లో నీళ్ళు కనబడుతున్నాయి. 1000 ఫీట్స్ నుంచి అయితే గైస్ బాల్ని డ్రాప్ చేస్తున్నాం. చూద్దాం ఏం జరుగుతుందో ఏం కథ అని చెప్పేసి. లెట్స్ స్టార్ట్. 1 2
3 పడ్డది మన దిక్కు వస్తుంది. ఇంకా పడుతుంది. ఎంత షేప్ అయింది మీకే రానికి అమ్మాయి దగ్గరికి వస్తుంది. ఈ పత్తిలా ఎంత చూడు చక్క కూర దానికి వచ్చింది. 1000 feet హైట్ నుంచి కనుక గైస్ మనం ఒక బాల్ని డ్రాప్ చేసినట్లయితే ఈ విధంగా అయితే కింద పడడం జరుగుతుంది. పైనుంచి అది కిందికి రానికి కొంచెం టైం పట్టింది. ఆ కూర ఎంత టైం పట్టిందిరా? దగ్గర ఒక 10 సెకండ్లు పట్టింది. 10 సెకండ్ అక్కడ ఎక్కువనే పడదు కిందికి రానికి. గాలి మొత్తలేదు అయినా లొకేషన్ అటు ఇటు పోతూనే ఉంది. ఫైనల్లీ గైస్ ఇది ఈ రోజు ఎక్స్పెరిమెంట్ చూసారు కదా. మనం కనుక ఒక వాలీబాల్ని 1000 feet హైట్ నుంచి పడేస్తే అది ఏ విధంగా ఉంటుంది ఏం కథ అని చెప్పేసి బాల్కి కనుక మీరు చూసినట్లయితే కింద ఏదో రాయి పైన పడ్డట్టున్నది. ఈ విధంగా డ్యామేజ్ అయితే అయింది. సో ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్ గైస్. ఒకవేళ మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని వెంటనే లైక్ చేసేయండి. కింద పడ్డాక దగ్గర ఒక 50 feet హైట్ అయితే ఎగిరింది, ఎక్కువనే ఎగిరింది. సో వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి. ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన డ్రోన్ని యూజ్ చేసి ఏం ఎక్స్పెరిమెంట్ని చేద్దామంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.